హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవనీస్ వరల్డ్. ఈరోజు అయితే నేను యమ్మీ యమ్మీ క్యారెట్ రైస్ అయితే చేసి చూపిస్తున్నాను. చాలా చాలా త్వరగా అయిపోతుంది అనమాట. క్విక్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ అయితే లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నం అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత క్యారెట్స్ కడిగిన తర్వాత నేను క్యారెట్ గ్రేట్ చేసుకుంటున్నాను, తురుముతున్నాను అనమాట. క్యారెట్కి ఇంత పెద్దది ఇట్లా హోల్స్ ఉన్నది క్యారెట్ తురిమి ఏదైతే తీసుకొని దాంతో అయితే మనం కట్ చేసే దానికన్నా తురిమితనంటే చాలా చాలా త్వరగా అయితే అయిపోతుంది. మనకు గ్రేట్ చేసే దాంట్లో చాలా పెద్ద హోల్స్ ఉంటుంది కదా, దాంతో అయితే చేసుకోవాలి అనమాట. నేనైతే అది క్యారెట్ని అయితే చూడండి అంతంత పెద్ద పెద్దగా అలా వచ్చిందనమాట. ఇలా అయితే సరిపోతుంది. ముక్కలుగా కట్ చేస్తే మనకు కుక్ అవ్వడానికి ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. తర్వాత ఇప్పుడు నేను ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో నేను 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మన క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ మొత్తం అందులోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. దీని మీద క్యాప్ పెట్టద్దు. క్యాప్ పెడితేనంటే మనకు క్యారెట్ అనేది ఫ్రై అవ్వదు, కుక్ అవుతుంది అనమాట. స్టీమ్ అయిపోయి కుక్ అయిపోతుందంటే మనకు పేస్ట్ లాగా అయిపోతుంది. ఎందుకంటే తురిమాం కాబట్టి పేస్ట్ లాగా అయిపోతే క్యారెట్ రైస్లో మనకు క్యారెట్ అనేది కనిపించదు. అందుకని చెప్పేసి పైన క్యాప్ పెట్టకుండా మనకు ఓన్లీ అలాగే ఓపెన్గా పెట్టేస్తే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ క్యారెట్కి మాత్రమే సరిపడంత సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత క్యారెట్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనకు దానికి రుచికి సరిపడా మనం కారం అయితే వేసుకోవాలి. క్యారెట్లో కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఒక 2 స్పూన్స్ అంత కారం అయితే వేసాను. వేసిన తర్వాత కారము పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం మంచిగా ఫ్రై అయిపోయి కొద్దిగా నూనె కూడా సపరేట్ అవుతుంది చూసారా. అప్పుడు మనం ఇందులోకి మనం ఫస్ట్ అన్నం పెట్టుకున్నాం కదా, అన్నము మనకి ఎంత కావాలో అంత రైస్ అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే రైస్ వేడి అన్నమే కాబట్టి, అలాగే క్యారెట్ వేడిదే కాబట్టి మనం స్టవ్ ఆన్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అంతా ఇందులోకి మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే వేసేసుకొని దానికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం క్యారెట్లో వేసాం కదా సాల్ట్, ఆ సాల్ట్ కూడా పెట్టుకున్న తర్వాత మన రైస్లో ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. మన లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.